రేవంత్ది గలీజ్ ప్రసంగం, కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలట. అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ల పాటు పనిచేశాం, ఒకరిద్దరు బీఆర్ఎస్ ను వీడినా నష్టమేం లేదు. ఒకరిద్దరు ఎదురా నాయన, ఊర్లకు ఊర్లు మండలాలకు మండలాలు ఒకరిద్దరు బీఆర్ఎస్ ను వీడినా నష్టమేం లేదట. వెళ్లే వారిని ఆపొద్దు, ఆ స్థానంలో కొత్త వాళ్ళు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దాం. రేవంత్ రుణమాఫీపై సంతకం ఏమైంది? పేదలైనా భార్య భర్తలు ఇద్దరికి 4000 పెన్షన్ ఇవ్వాలి. బాబామర్దనం ప్రశ్నిస్తే రేవంత్ ఉక్కిరి బిక్కిరి. ఇక కమాండర్ కేసీఆర్ దిగితే ఎలా ఉంటుంది మరి అమ్మ? చేవెళ్ల పరిగి కార్యకర్తల సమావేశంలో డ్రామారావు. అచ్చా ఇగనట కమాండర్ వస్తున్నాడట. కమాండర్ కేసీఆర్ కమాండర్ ఎట్లా అంటే మన తుపాకీ రావుని చెక్క తుపాకీ, ఆ టోపీ చెక్క తుపాకీ పట్టుకొని కమాండర్ వస్తాడట. ఊర విస్కేలను కొట్టే కమాండర్, ఊర విస్కేలను చంపి ఊరంతా భోజనం వడ్డిచ్చే కమాండర్ మన కేసీఆర్. ఆ కమాండర్ దిగుతాడట. అయిపోయింది. మొన్నటి దాకా పులి బయటికి వస్తే పులికి బోన్ తయారుందనగానే ఇప్పుడు కమాండర్ ఉంటాడు. కమాండర్ వస్తాడట. కేసీఆర్ కమాండరా. మాటల తూటాలు కొడతాయి. ఏతులే అన్ని నేర్చిరు మంచిగా ఇద్దరు. బాబా బ్రహ్మార్థులను ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరి బిక్కిరి. ఊరేక బాబా బ్రహ్మార్థులు ప్రశ్నించుడు తర్వాత బాబా బ్రహ్మార్థులు కొట్టుకొని మీ అయ్య కాలు ఎందుకు ఇరగొట్టిరు గజ్జెప్పు జనాలు? మీ అయ్య తొంటిగా వాడేటట్టు ఎందుకు దన్నిర్రు? మీ నాయన ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు? బాబా బ్రహ్మార్థులు ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరి బిక్కిరి అవుతుండట. ఏమన్నా తెలివి ఉందా వెనకేమన్నా? సన్నాసి ఎట్లా తిడుతురు జనం? ఏమన్నా సోయి వెనక తిరిగి చూసుకో ఎట్లా తిడుతురో. ఇక కమాండర్ కేసీఆర్ దిగితే ఎలా ఉంటుందో. కమాండర్ అట కేసీఆర్. ని అమ్మ కమాండర్ కేసీఆర్ కమాండర్ అట్నా? మరి మీరేమంటారు? మీరే అనాలిగా. ఇక కమాండర్ అటనా కేసీఆర్. కమాండర్ బాతాల పోసెట్టి కేసీఆర్ పిట్టెల దొర సత్యనారాయణ రెడ్డి అంటుండు 420 దొంగ కేసీఆర్. రుణమాఫీ ఏదన్నా మల్లన్న మీ ఆఫీసులో డ్రైవర్ పోస్టులు ఉంటే చెప్పండి మల్లన్న గారు. లుచ్చా న్యూస్ జై మోడీ జై బీజేపీ. రైతు బంధు రాలేదు 420 దొంగ పిట్టెల దొర దొంగ. గుడ్ మార్నింగ్ జోకర్ లంగా. ఈ గిట్ మేమేమో కమాండర్ అనబడితివి, వాళ్ళేమో చోరు, జనమేమో చోరు దొంగ అనబట్టే. ఇక నీకు ఏమాత్రం సిగ్గు అనిపించదు రామ ఓదికి జనం తిడతా ఉంటే. సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, మంత్రి కోమటిరెడ్డిని నిలదీస్తామని కేటీఆర్ అంటావు. నీ లొటపీస్ నిలదీస్తావు ఊకో. ముందుగా పోయేటోళ్ళు నీ ముస్తాబాద్ కాడ పోయి జడ్పీటీసీ ఏమంటూ నిన్నావా? నిన్ను వీనికి అహంకారం పెరిగిందా? వీడు ఎన్నడూ మమ్మల్ని దేకలేదు చూడిగా. వీని పకర్తోటే కారు పార్టీ ఓడిపోయిందని తిట్టిపోతా ఉన్నారు సొంత నియోజకవర్గంలో. కేటీఆర్ తీరు మార్చుకో. సీఎం వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లురావి ధ్వజం. 6 నెలల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? జీవన్ రెడ్డి. కేసీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని బండి సుధాకర్ అంటా ఉండు. మరి అడుగుదాం ఒకసారి జనాన్ని. కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలా వద్దా? కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చెప్పి బండి సుధాకర్ అంటా ఉన్నాడు. మరి మీరేమంటారు? కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని బండి సుధాకర్ అంటా ఉన్నాడు. ఓట్లేరు. కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో వేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ చాలా మంచిగానే ఉన్నాడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీరు ఓటింగ్ లో పాల్గొనండి. హామీల అమలేది వీపులు పగులుతాయి. యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం. బీబీ నగర్ సభలో ఉద్రిక్తత. రైతు బంధు పెంపు, రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి. విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి లేకుంటే వార్డు మెంబర్ గాను గెలవలేవన్న కోమటిరెడ్డి. సర్కారుపై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయని వ్యాఖ్య. రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యాడు, ఆయన చిటికన వేలు కూడా కేటీఆర్ సరిపోరు. రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోమటిరెడ్డి వివరణ. వేదిక పైన జడ్పీ చైర్పర్సన్ పైకి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డితో వాగ్వాదానికి దిగిన సందీప్ రెడ్డిని వారిస్తున్న పోలీసులు.